ఈ వీడియోలో మీరు చూసే వినాయకుని విగ్రహాలన్నీ మన అక్కయ్యపాలెంలో పెట్టినవే. సో, మొదటి విగ్రహం వచ్చేసి శివయ్య అవతారంలో చేతిలో త్రిశూలంతో, మెడలో నాగుపాముతోటి, పులి చర్మంతోటి దర్శనమిస్తారు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంకా రెండోదొచ్చేసి ఇంకా అసలు మాటలే చెప్పాల్సిన అవసరం లేదు. అంత బావున్నారు. ఏకంగా శివయ్య పొడిలో అయితే వినాయకుడి స్వామివారు దర్శనమిస్తారు. సో, ఆ రోజొచ్చేసి కళ్యాణం అది చేసినట్టున్నారు. చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా మూడవ విగ్రహం అయితే స్వామివారు ఇలా అయితే దర్శనమిచ్చారు. సో, చాలా బావున్నారు గదా! బొజ్జ గణపయ్య చూడడానికి. సో, నెక్స్ట్ నాలుగో విగ్రహం వచ్చేసి స్వామివారు మనకి ఇలా అయితే దర్శనమిస్తారనమాట. రాజసింహాసనం అధిష్ఠించిన స్వామివారు ఎంత బావున్నారు కదా! సో, ఇంక ఆ రోజు ఇంకా పూజలయితే జరుగుతున్నాయి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఆదియోగి సెట్‌లో అయితే వేశారనమాట. చూడడానికి బావుంది కదా! సో, ఆదియోగి సెట్‌లో కుమారస్వామి అవతారంలో వినాయక స్వామి వారైతే దర్శనమిచ్చారు. సో, నెక్స్ట్ వచ్చేసి వినాయక స్వామి వారు ఇలా అయితే దర్శనమిచ్చారు. పక్కనైతే సిద్ధి బుద్ధినైతే పెట్టారనమాట. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి స్వామివారు ఇలా మట్టి గణపతిలో ఇలా అయితే దర్శనమిస్తారు. వీళ్ళ నేమ్ వచ్చేసి చాలా బావుందండి. టాక్స్ పేయర్స్ అంట. డిఫరెంట్‌గా ఉంది కొంచెం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి శివయ్య అవతారంలోని క్యూట్‌గా అయితే స్వామివారు ఉన్నారు కదా! నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ రోజు వచ్చేసి ఇంకా దీపాల పూజ అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ స్వామివారైతే ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో, స్వామివారొచ్చేసి మునీశ్వర్ల అవతారంలో అయితే మనకి దర్శనమిస్తారు. ఆ రోజొచ్చేసి అక్కడ కోలాటం అయితే జరుగుతుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి స్వామివారు ఇలా అయితే దర్శనమిస్తారు మనకి. చాలా బాగా అనిపిస్తుంది గదా! ఇప్పటి వరకు మీరు చూసినదైతే అక్కయ్యపాలెంలో పెట్టినవి. ఇప్పుడు వచ్చేసి దాబా గార్డెన్స్ నీలాంబ వేప చెట్టు దగ్గర ఐబ్లింక్ పంచముఖ వినాయకుల స్వామి వారైతే పెట్టారు. సో, చూడడానికి చాలా బాగుంది గదా! సో, ఇంకా ఇదొచ్చేసి దొండపర్తి దగ్గరైతే పెట్టారు. సో, మీకు వీటన్నిటిలో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. టెక్నాలజీ పెరిగే కొద్దీ స్వామివారి అవతారాలైతే ఎంత మారిపోయాయి కదా! సో, ఫస్ట్‌లో అయితే మనకి మట్టి గణపతే ఉండేవారు. ఇప్పుడు కొత్త కొత్తవైతే వచ్చేసాయి.